నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి. రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము. మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మనం దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. ప్లస్ 9th లార్డ్ ఆల్సో. సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు. మరి ద్వాదశ రాశుల గురించి, రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి. ఇప్పుడు మేషరాశి గురించి కానీ, లేకపోతే మరి వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎలా ఏర్పడుతుంది? లేని పక్షంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకో? లక్ష్మీ యోగం ఉంటుంది అందరికి కొద్ది గొప్ప. అది ఫస్ట్. వృశ్చిక లగ్నం వాళ్ళు చాలా అదృష్టవంతులు, నేను అది మాత్రం చూసాను. ఎందుకంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఏంటి? గురుడు. గురువు బ్లెస్సింగ్ లేకుండా మనం ఏమి చేయలేము. అసలు గురువు ఇచ్చే అంత సంపద ఎవరు ఇవ్వలేరు.
మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగెస్ట్. అండ్ ఎక్కడ గురువు ఉంటే అక్కడ ఎక్స్పాన్షన్. సింపుల్. సెకండ్ లార్డ్ ఎవరు మనకి గురు, అలాగే ఫిఫ్త్ లార్డ్ గురు. గురు ఇప్పుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్? నైన్త్ లో. సో ఈ టచ్ వచ్చిందంటే మాత్రం అపర కుబేరులే, అలా ఏమి అసలు సందేహమే ఉండదు అందులో. అంటే ఒక రాజు రాణి ఆ స్టేజ్ లో ఉంటారన్నమాట. సో మన అనుకోనంత ఉంటుంది, చూడ్డానికి మామూలుగా ఉన్నా కూడా బోల్డ్ అంత ఉంటుంది. అదొకటి కాకుండా మంచి పొజిషన్ లో సెకండ్ లార్డ్ ఉన్నప్పుడు వాళ్ళకి సంపద అంటే ఏంటి, నాట్ ఓన్లీ ఇంటెలెక్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి. చాలా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి, మనం 11th లార్డ్ ఇక్కడే ఎగ్జాల్టేషన్. బుధుడు, బుధుడు ఓన్ హౌస్ ఇది. కన్య, కన్యలో ఎగ్జాల్టేషన్ అయింది. ఇక్కడ ఉన్న మేజర్ ప్లానెట్స్ మనం చూసామంటే మళ్ళీ ఇంకేంటంటే మనకి 3rd and 4th లార్డ్ శని. శని, శని ఓన్ హౌస్ లో ఉంటే మూల త్రికోణంలో ఉన్నా వెరీ గుడ్. అండ్ కుంభం శని అనేది చాలా మంచిదని మీరు చెప్తూ ఉంటున్నారు. అవును, ఇప్పటికైనా చెప్తా. కుంభ శని అనేది అసలు చూసుకునే డోకా లేదు అంటాను, తిరుగులేదు అసలు. అంత బాగుంటుంది కుంభ శని. అంటే లెసన్స్ నేర్పుతాడు. పాస్ అవ్వకుండా నేను పైకి వెళ్ళిపోతానంటే, పాస్ అవ్వకుండా నేను డాక్టర్ అవుతానంటే కుదురుతుంది? ఏది కుదరదు లైఫ్ లోనే. అంతే, ఆయన లెసన్స్ నేర్పుతాడు, అదేం ప్రాబ్లం. అలాగే మనం చూసామంటే ఇప్పుడు చంద్రుడు, చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఎంత మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ. ఇంటలెక్ట్ కి సంపద అనేది నాట్ ఓన్లీ మనీ. అప్పుడు ముందు నుంచి నేను అదే చెప్తా, సంపద అనేది డబ్బు సంపాదించడం ఒకటే కాదు, స్పిరిచువల్ నాలెడ్జ్, విజ్డమ్, ఇంటలెక్ట్తో నువ్వు ఏం చేస్తావు అనేది డబ్బు సంపాదన. ఇవన్నీ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అంటాను. సో వీళ్ళకి చాలా చాలా అదృష్టం ఉంటుంది యాక్చువల్లీ స్పీకింగ్. మేజర్ ప్లానెట్స్ అలాగే నరేంద్ర మోదీ గారు కూడా వృశ్చిక, చాలా మంది ఉన్నారు దీంట్లో. ఏంటంటే 7th లో మనకి ఎగ్జాల్టేషన్, అండ్ మళ్ళీ 7th లార్డ్ 12th లార్డ్ శుక్రుడే. సో శుక్రుడు టచ్ వచ్చింది, గురువు టచ్ వచ్చింది, శని టచ్ వచ్చింది, చంద్రుడు టచ్ వచ్చింది. మంచి జాతకులుగా చూస్తారు. అంతే, నేను ఎప్పుడు మంచి జాతకులుగా చూస్తాను. 11th మళ్ళీ బుధుడు లేకుండా, ఇంటలెక్ట్ లేకుండా ఏం చేయగలం? అవును, బుద్ధి లేకుండా ఏమీ జరిగేది పనే లేదు. అవును, ఇవన్నీ ఉన్నప్పుడు లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. తప్పక సెకండ్ లార్డ్ తోటి కనెక్షన్ ఉండాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నాధిపతి మంచి ప్లేస్ లో ఉండాలి. అంటే కేంద్ర కోణాల్లో ఉండడం కానీ, లేకపోతే సెకండ్ హౌస్ లో ఉండడం కానీ, ఇప్పుడు కుజుడు సెకండ్ హౌస్ లో ఉండడం కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా లక్ష్మీ యోగాలు ఫామ్ అవుతాయి అన్నమాట. వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వారిది అబ్జర్వ్ చేస్తే, మా జీవితాలు ఎప్పుడు ఇంతేనండి, మేము కష్టాలే అనుభవిస్తున్నామని చాలా మంది కంప్లైంట్ చేస్తాం. కరెక్ట్. మరి ఎందువల్ల జరుగుతుంది అది? కొంతమందికి ఏమవుతుందంటే మిగతా పొజిషన్స్ నాట్ ఓన్లీ దట్ టైం కలిసి రావాలి. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. దశా విశేషాలు అంటే మీ నక్షత్రం పట్టి మనకి దశా విశేషాలు ఫామ్ అవుతాయి. అది ఫామ్ అయినప్పుడు ఏంటంటే టైం కలిసి రావాలి అంటాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం చూసామంటే, సపోజ్ గురు దశ వచ్చింది అనుకుందాం. ఓకే, గురు దశ వచ్చినప్పుడు ఇంకేం కావాలి? మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ 9th లో. ఇంకేం కావాలి? కోణం అంటే చాలా ఈజీ. కేంద్రం ఇంకా కొంచెం కష్టం అనుభవించాలి. కోణం చాలా మంచి ఒక ప్లేస్ అన్నమాట. సో ఆ దశ వచ్చినప్పుడు ఎక్కడో తీసుకెళ్ళిపోతుంది అసలు. అలాగే శని మా దశ చిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో చంద్రుడు ఇక్కడ డెబిలిటేట్ అవుతాడు, అగ్రీడ్. కానీ ఏంటంటే మన లగ్నం గురించి మాట్లాడినప్పుడు ఇట్ విల్ బి డిఫరెంట్. అంటే లగ్నంలో ఈ లగ్నం ఇస్ డిఫరెంట్ అండ్ రాశి ఇస్ డిఫరెంట్ కదా, ఏదైనా అవ్వచ్చు కదా రాశి. సో దశా విశేషాలు దాన్ని బట్టి వచ్చినప్పుడు, టైం కలిసి వచ్చినప్పుడు మనం అదే కదా కండిషన్ చెప్తున్నాము. ఇవన్నీ యోగాలు ఫామ్ అవుతాయి. యోగం ఎప్పుడు మనకి రిజల్ట్ ఇస్తుంది అనేది ఏంటంటే దశ వచ్చినప్పుడు, ఆ పీరియడ్ వచ్చినప్పుడు, టైం పీరియడ్ వచ్చినప్పుడు అన్నమాట. సో వీళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి పరిహారం ట్యూస్డే, అలాగే దేవి పూజలు చేయడం ట్యూస్డే, మంగళవారం వెరీ వెరీ గుడ్. అలాగే గురు కాళ్ళు పట్టుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెకండ్, ఎందుకంటే కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంటలెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా అవుతారు. అంటే చదువు లేని వాళ్ళు కూడా, అంటే మన BA-BSc డిగ్రీలు చదువుకోకుండా లైఫ్ని ఎక్కువ చదువుకునే వాళ్ళు కూడా అవుతారు అనమాట. చాలా అదృష్ట జాతకులుగానే కన్సిడర్ చేస్తారు సుధా గారు వృశ్చిక రాశి వారికి అంటున్నారంటే సూపర్. అసలు వృశ్చిక లగ్నం డెఫినెట్లీ రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుర్లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.